సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం BLOలు ఇంటింటికి వెళ్లాలి. ఓటర్ల వివరాలను ధృవీకరించి నమోదు పత్రాలను పంపిణీ కూడా చేయాలి. కానీ BLOలు క్షేత్రస్థాయిలో కనిపించట్లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ నెల 24 తేదీలోపు SIR ప్రక్రియ ముగియనుంది. దీంతో జనం ఆందోళన చెందుతున్నారు. ఇదే అంశంపై ఇవాల్టి మార్నింగ్ డిబేట్ లో మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇవాల్టి మార్నింగ్ డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు జితేందర్ గారు కాంగ్రెస్ నుంచి, అదేవిధంగా డాక్టర్ సమత గారు జాయిన్ అయ్యారు బీజేపీ నుంచి. మరికొంతమంది కూడా కాసేపట్లో జాయిన్ అవుతారు. గుడ్ మార్నింగ్ అండి ఇద్దరికి. గుడ్ మార్నింగ్ అండి. ఎస్ జితేందర్ గారు, సో మీతో స్టార్ట్ చేద్దాం. SIR విషయంలో కూడా గతంలో ఈ నకిలీ ఓట్లకు సంబంధించి కానీ చాలా సందర్భాల్లో కూడా రాహుల్ గాంధీ ఆ విషయంలో ప్రజలకు చెప్పే ప్రయత్నం కానీ కోర్టుల వరకు కూడా వెళ్ళిన సందర్భాలు ఉంది. ఈవెన్ SIR గురించి కూడా వెళ్ళడం జరిగింది, కానీ అది ప్రూవ్ చేసుకోలేదు. సో ఇప్పుడు ఏంటి కాంగ్రెస్ ఏ రకంగా చూస్తుంది? అసలు ఈ SIR ప్రక్రియని మీరు వ్యతిరేకిస్తున్నారా, లేదంటే ఆ జరుగుతున్న అమలు తీరు గురించి వ్యతిరేకిస్తున్నారా? మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న నమస్కారం అండి. మొదటి నుంచి ఎప్పుడైతే బీజేపీ గవర్నమెంట్ వచ్చిందో వారికి ఉన్న కాంక్ష ఏంటంటే దేశాన్ని ఏలాలి, ప్రపంచ దేశాన్ని ఏలాలి, ప్రజలందరినీ తికమక పెట్టాలి, నాయకులందరినీ ఇబ్బందులు పాలు చేయాలి, ఏకఛత్రాధిపత్యంగా బీజేపీ పరిపాలన సాగాలన్నట్టుగా ఒక దృక్పథంతో పనిచేస్తున్నట్టుగా కనబడుతుందండి. ఒక్కటి కదండి, ఇప్పుడు వీరు మోడీ గారు చేసినటువంటి ఓట్ల రద్దు కానీ అనేక సమస్యలు ఇట్లా ఇబ్బందులు పెట్టడానికి అంటే ఒక ప్రణాళిక ఉండదు వాళ్ళకు. ఎప్పుడు చూసినా కూడా ఏంటంటే ప్రజలు ఎప్పుడు కూడా బిజీగా ఉండాలి, రకరకాల ఇబ్బందులు పాలు కావాలి, అసలు ఏం చేయాలనుకుంటున్నారో అర్థం కాని పరిస్థితి. అనేక రాష్ట్రాలలో విపరీతమైనటువంటి ఓట్లు తీసేయడం, ఆ రాష్ట్రాలలో ఉన్నటువంటి నాయకుల్ని ఇబ్బంది పాలు చేయడము, ఈడీ CBI కేసులు పెట్టడం, ఇట్లా రకరకాలుగా ఇప్పుడు మన జరిగినటువంటి ఎలక్షన్స్ లో అనేక రకాలుగా మొన్ననే చెప్పినాను, మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు బీహార్ లో 65 లక్షలు తీసేస్తే మళ్ళా బెంగాల్లో 95 లక్షలు తీసేసిరు, 28 లక్షల ఓట్లు అసలు అర్థం కాకుండా అయిపోయింది. ఈ ప్రక్రియ అనేది దాదాపుగా 22 వరకు చేయలేదు. 22 తర్వాత ఇప్పటి వరకు దాదాపు 12 సంవత్సరాలు అనేది చేయాల్సిన అవసరం ఉండే బీజేపీ వారికి. మరి మోడీ గారు అసలు అన్నిటికల్లా ఏదో అంటాడు, పొద్దున్న లేస్తే టీవీ శాస్త్ర సాంకేతిక రంగాన్ని వాడతాడు, కానీ దేశ ప్రజలకు ఏవేవి అవసరాలు ఉన్నాయి, ఏవేవి చేయాలి, ఏవేవి చేయకూడదు, మరి ఏవి చేస్తే బాగుంటుంది అన్నట్టుగా అసలు ఆయనకు అర్థం కాని పరిస్థితి అంతా. ఎలక్షన్ కమిషన్ చూడండి గుప్పెట్లో పెట్టుకున్నాడు ఆయన అపాయింట్ చేసుకున్నటువంటి ఇంతకుముందు సుప్రీంకోర్టు జడ్జి ఉంటుండే తొలగించిండు, ఆ తర్వాత ఆయనకు కేబినెట్ సహచరుని పెట్టుకున్నాడు, వాళ్ళకు సంబంధించినటువంటి ఎలక్షన్ కమిషన్ ని నియమించుకున్నాడు. రాహుల్ గాంధీ గారు పదే ఈ ఓటర్ వ్యవస్థ గురించి ఉన్న లోపాల గురించి, ఎక్కడెక్కడ ఏ విధంగా అన్యాయాలు చేస్తున్నారు, ఏ విధంగా ఓట్లు తీసేసి కాంగ్రెస్ ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ అంటే ఏ విధంగా తగ్గిస్తున్నారు, ప్రజల్ని ఏ విధంగా ఇబ్బందులు చేస్తున్నారు అనేది పదేగా ఒక స్క్రీన్ పెట్టి LED దాంట్లో వివరంగా చెప్పిండు ఆయన. మరి వాటిని పట్టించుకోకుండా సరి చేయకుండా, ఇది ఎలక్షన్ కమిషన్ అనేది స్వతంత్ర సంస్థ. ఆ సంస్థ ప్రభుత్వాలని ఆదేశించి ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు గాని, RTO గాని, MRO అధికారులు గాని ఈ విధంగా వాళ్ళనందరినీ వాడుకొని వారికి ఉన్నటువంటి వాళ్ళకు వర్కర్లు ఉన్నారు, ఓన్లీ అధికారి ఉంటాడు. అధికారుల వరకు వీళ్ళు చేసినటువంటి డేటా ఎంట్రీ చేస్తారంటే ఆ విధంగా లేదు. అదే విధంగా చూస్తే ఈ రోజు ఆ ఫామ్ చూడండి, 2095 తర్వాత ఉన్న వాళ్ళది ఒక డాక్యుమెంట్ ఇచ్చుకోవాలి, అదే విధంగా 2002 తర్వాత ఉన్న వాళ్ళది ఒక రకంగా డాక్యుమెంట్ ఇచ్చుకోవాలి. ఈ రకంగా అనేక రకాలుగా ఇబ్బందులు పెడతారు. మన దగ్గర చూడండి రాష్ట్రంలో 66% లిటరసీ లేదు, తప్పు ఉంది ఇంకా. కాబట్టి అసలు ఆ ఫామ్ చూస్తే ఉన్నటువంటి ఎమ్యునరేషన్ ఫామ్ చూస్తే ఇబ్బందికరంగానే ఉన్నదండి. అది అసలు ఎలా నింపాలి ఏంది అనేది చాలా ఇబ్బందికరంగా ఉన్నారు. ఇక్కడ చూస్తే పొద్దున్న లేస్తే ఉన్నట్టు BLAలు 1, 2 వీళ్ళు మొత్తం ఉన్న అన్ని పార్టీలలో పొద్దున్న లేస్తే ఇదే పని చేస్తారా అండి? కాదు కదా. దీన్ని సంస్కరించాలనుకున్నప్పుడు పెద్ద ఎత్తున మొదటి నుంచి ఒక 2-3 సంవత్సరాల నుంచి మొదలు పెడితే బాగుంటుండే. అన్ని దేశం అంతా అడావిడిగా మొదలు పెట్టుడు, ఉన్నటువంటి ఓట్లు తీసేయడు, ఇబ్బందులు పాలు చేయడు మీరు చూసిరు కదా. మరి అదే విధంగా చూస్తే ఈ రోజు ఒక గాంధేయవాది అయినటువంటి స్వతంత్ర సమరయోధుని ఉన్నటువంటి ఒక ఓటు తీసేస్తే అక్కడ వాళ్ళ కొడుకుది టెలిగ్రామ్ అనే పత్రిక ఎడిటర్దే లోన్ తీసేస్తే ఈ రోజు వాళ్ళ పాప పెళ్లికి అమెరికా పోలేని పరిస్థితి. అదే విధంగా చూసినటువంటి గాంధీ మీనాక్షి నటరాజన్ గారి మధ్యప్రదేశ్ లో ఉన్నటువంటి 62 మెజార్టీ ఉండగా కూడా రాజ్యసభ నామినేషన్ ని ఎంత దుర్మార్గంగా తిరస్కరించిండ్రో చూసిరు కదా. మహిళల పక్షపాతి అంటారు, 33% రిజర్వేషన్ ఇస్తా అంటారు. మహిళల గురించి చూసిరు కదా ఏ విధంగా చేసిండ్రు.
మీనాక్షి నటరాజన్ గారిది మన రాష్ట్రంలో ఇవి కేసే లేదు అసలు సరిగ్గా. అది ఒక నోటీస్ ఇచ్చిండ్రు ఆమెకు సంబంధం లేదు, ఏది లేదు. అది తీసుకుపోయి పెట్టుకొని ఆమెకు ఒక గాంధీయవాది ఎక్కడ కూడా ఒక రెండు జతల బట్టలు తీసుకుపోయి ప్రజల కోసం పనిచేస్తే ఆమె ప్రశ్నిస్తుందని ఎలక్షన్ కమిషన్ ఎట్లా తయారైపోయిందంటే ఒక బీజేపీకి జోబు సంస్థ లాగా తయారైపోయిందండి. ఇలా అయితే ఈ దేశాన్ని ఎలా నడుపుతారు? కానీ ఫేక్ నోట్లు అంటే ఫేక్ నోట్లు కానీ ఇప్పుడు చాలా మంది ఇప్పుడు 10లో ఒక ఇద్దరు చనిపోయినా వాళ్ళ ఓట్లు కూడా స్టిల్ కన్సిడర్ అవుతున్నాయి. అట్లాంటివి తీసేస్తే మంచిదే కదా, ప్రక్షాళన జరిగితే మంచిదే కదా. ప్రక్షాళన జరగాలని ప్రక్షాళన పక్కన ఏదో దుర్బుద్ధి పెట్టుకొని ఉన్నటువంటి వేరే పార్టీల ఓట్లు తీసేయడము, వారికి అవకాశం. ఇప్పుడు చెప్పాను కదండి, ఒక గాంధీ ఏమైంది రోహింగ్ అనా అతను ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి ఒక స్వాతంత్ర సమరయోధుని కొడుకు ఒక పత్రిక నడుపుతున్నటువంటి కొడుకు, టెలిగ్రామ్ అనే ఒక పత్రిక నడుపుతున్నటువంటి వ్యక్తిది ఓటు తీసేస్తే ఈ రోజు ఆయనకు పాస్పోర్ట్ ఇవ్వకుండా పాప మ్యారేజ్ పోలేకపోయాడు. అంటే ఏ విధంగా జరుగుతుంది అనేది వీళ్ళు ఇప్పుడు కింద ఉన్నటువంటి బిఎల్ఓలు బిఎల్ఏ వీళ్ళంతా పనిచేసినా కూడా ఓట్లు ఎంట్రీ చేసేటప్పుడు వాళ్ళకి ఇష్టమున్న ఓట్లే పెట్టేసుకుంటున్నారు, మిగతా ఓట్లు తీసేస్తున్నారు. కాబట్టి ఇది చాలా ఘోరమైన పరిస్థితి జరుగుతున్నది. ఈ రోజు ఉన్నటువంటి ఇప్పుడు ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ అంతా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఒక ఆందోళనకరంగా తయారైపోయింది. అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏమైనా ఏ రకంగా సపోర్ట్ ఉంది ఇప్పుడు ఎస్ఐఆర్ ప్రక్రియలోకి సంబంధించి బిఎల్ఓల విషయంలో కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది ఈ విషయంలో? రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఎలక్షన్ కమిషన్ మీద ఆధారపడి నడపాలి. వాళ్ళు ఆదేశిస్తే మేము ఇవ్వాలి. మేము ఇవ్వడానికి అన్నిటికీ రెడీ ఉన్నాము. మా బిఎల్ఓలు BLA 1 BLA 2 కూడా రెడీ ఉన్నారు. మేము అన్ని రకాలుగా ఇస్తున్నాము. అయినా కూడా ఇప్పటి వరకు ఇంకా 60-70% ఫామ్స్ ఇవ్వలేదు ఇప్పుడు పబ్లిక్, ఇంకా ఉన్నటువంటి ఓటర్స్ కు. అన్ని సమస్యలండి. టైం సరిపోవట్లేదు మీరు అన్న లెక్క ప్రకారం. ఏం పని చేస్తుంది చెప్పండి? 2002 తర్వాత మేము ఇప్పుడు నేను చాలా సంవత్సరాల నుంచి ఓటేస్తున్నా. నేను కూడా ప్రూవ్ చేసుకోవాలనుకుంటే ఎప్పటి వరకు ప్రూవ్ చేసుకుంటూ పోతామండి? ఇంకా చెప్పండి. నాకు ఇప్పుడు నేను ఎన్నో సంవత్సరాల నుంచి ఓటేస్తున్నా. నాకు స్టిల్ నో ఐఎమ్ 60. నేను ఇంకా ప్రూవ్ చేసుకోవాలంటే నేను ఇంకా మా అమ్మ ఎక్కడ ఉంది? ఇప్పుడు ఎపిక్ నంబర్ ఉంది, అందులో సర్చింగ్ ఆప్షన్ తీసేసిరండి. రాహుల్ గాంధీ గారి ఓటు చోరీనంతా ఆయన చూపిస్తే ఎక్కడ సెర్చ్ చేసుకోవాలి ఓటు అనేది? అది ఉన్న సైట్ చక్కగా ఓపెన్ కాదు, ఆ సైట్ చూసుకోరు. ఇదంతా దేశాన్ని గందరగోళం పరిస్థితికి నెట్టే విధంగా వీళ్ళ టీము బీజేపీ వాళ్ళంతా పనిచేస్తున్నారండి. ఇది చాలా మన దేశానికి మన ప్రపంచ దేశాలు ఏం ముఖం పెట్టుకోలేంతాడు. మాట్లాడితే దాదాపుగా ఇప్పటికి నిన్నటి మొన్నటి వరకు చూస్తే 104-105 సార్లు విదేశీ పర్యటనలు చేస్తున్నాడు. అరే రాష్ట్రాన్ని పట్టించుకోవాలి కదా, దేశాలను రాష్ట్రాలను పట్టించుకోవాలి. రాష్ట్రాలలో ఒకసారి జవాబు చెప్తారు సమత గారు. అంతకంటే ముందు తొట్ల స్వామి గారు కూడా జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ నుంచి. స్వామి గారు